ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన అంశం రుషికొండ భవనాలు. రుషికొండ భవనాల కోసం ప్రజాధనం దుర్వినియోగం చేశారు అంటూ టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తూ ఉండగా అవన్నీ కూడా ప్రభుత్వ భవనాలేనని, వైఎస్ జగన్ సొంత భవనాలుగా ప్రచారం చేయడం అస్సలు తగదని వైసీపీ నేతలు క్లారిటీ ఇస్తున్నారు. ఇక ఈ విషయంపై వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ గా ఉన్న కొడాలి నాని వైసీపీ విస్తృత స్థాయి సమావేశం కోసం తాడేపల్లి వచ్చారు. ఇక ఈ సందర్భంగా ఏపీలోని రాజకీయ పరిస్థితులపైన కొడాలి నాని మాట్లాడారు. రుషికొండ భవనాలను జగన్ నివాసాలుగా టీడీపీ కూటమి ప్రచారం చేస్తుందని కొడాలి నాని అన్నారు. ఇక ప్రభుత్వ నివాసాల్లో ఉండాల్సిన కర్మ వైఎస్ జగన్ కు అస్సలు లేదన్నారు కొడాలి నాని. వైఎస్ జగన్ ఎప్పుడు కూడా ప్రభుత్వ భవనాల్లో ఉండలేదన్నారు కొడాలి నాని. ఇక టూరిజం శాఖ కోసం నిర్మించిన బ్లాకులకు వైఎస్ జగన్ నివాసాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సూపర్ 6 హామీల నుంచి ప్రజలకు తప్పుదోవ పట్టించేందుకు, వారి దారి మళ్లించేందుకు ప్రభుత్వం రుషికొండను తెరపైకి తెచ్చిందని కొడాలి నాని ఆరోపించారు. హామీలను అమలు చేయకుండా పోలవరం రాజధాని అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక ప్రభుత్వం తనను వైఎస్ జగన్ ను లక్ష్యంగా చేసుకున్నా గానీ ఏం పర్వాలేదు, భయపడేదే లేదని స్పష్టం కూడా చేశారు. ఎన్నికల్లో మంచి చేసినా కూడా వైసీపీ ఓడిపోయిందన్న కొడాలి నాని ఎన్నికల ఫలితాలపైన వైఎస్ జగన్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. ఇక అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలకు అండగా ఉంటామని తమ అధినేత కూడా ఇదే విషయం కూడా చెప్పారన్నారు. ఇక గుడివాడలో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కొడాలి నాని 2024 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. 2004, 2009లో టీడీపీ నుంచి గెలుపొందిన కొడాలి నాని 2014, 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో కొడాలి నాని ఓడిపోయారు.